లక్ష్మి భర్తనంటూ ఒక అతను విహారీ ఇంటికి వచ్చి మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు పెళ్లి ఫోటోలు ఇవన్నీ కూడా చూపించి లక్ష్మిని తనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇక లక్ష్మి కూడా ఒకవేళ అతను తన భర్త కాదన్న విషయం చెబితే ఎక్కడ విహారీ తన భర్త అన్న నిజం చెప్పాల్సి వస్తుందేమోనని భయపడిపోయి అతనితో పాటు బయటకు వెళ్తుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి, ఎవరు నువ్వు, ఎందుకు నా భర్తనంటూ ఇంటికి వచ్చావని చెప్పి నిలదీస్తూ ఉంటే, ముందు నువ్వు నోరు మూసుకొని పద అని చెప్పి అతను అంటూ ఉంటాడు. లక్ష్మి ఎదురు తిరగడంతో అతను లక్ష్మికి మొత్తం అందించి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత అంబిక అతనికి ఫోన్ చేసి, ఆ అమ్మాయిని ఇంట్లో నుండి తీసుకొస్తే 5 లక్షలు ఇస్తానన్నాను కదా, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రాణాలు తీస్తే 50 లక్షలు ఇస్తానని చెప్పి అతనికి చెప్పడంతో అతను నిర్మానుష్యమైన ప్లేస్కి లక్ష్మిని తీసుకువెళ్ళి ఇక ఒక పెద్ద రాడ్తో లక్ష్మి తల పగలగొట్టి తనని చంపేయాలని అనుకుంటాడు. ఇక విహారీ లక్ష్మి ఫోన్లో ఉన్న ట్రాకర్ ఆధారంగా అక్కడికి చేరుకుంటాడు. అతను రాడ్తో లక్ష్మి తల పగలగొట్టబోతుండగా విహారీ అడ్డుకొని అతన్ని చితక్కొట్టి, ఎవరు నిన్ను లక్ష్మిని తీసుకొచ్చేయమని పంపించింది అని చెప్పి లక్ష్మిని చంపమని నీకు చెప్పింది ఎవరు అని బెదిరించి అడగడంతో అతను అంబిక పేరు చెప్తాడు. తర్వాత విహారీ అతన్ని ఇంటికి ఈడ్చుకొచ్చి అందరి సమక్షంలో చెప్పు, లక్ష్మిని చంపమని నీకు డబ్బులు ఇచ్చింది ఎవరని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటే అతను అంబిక పేరు చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంబిక నిజస్వరూపం తెలిసిపోతుంది. ఇక అంబిక ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటే విహారీ కోపంగా చూస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.